అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండెను చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభు జన్మ విధానములో మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ జ్ఞానుల గురించి ఈ ఉదయకాలమందు మనం చదువుకున్నాం. వీరు జ్ఞానులైనను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అది ప్రధానమైన అంశం. వీళ్ళు జ్ఞానులు, పేరులోనే ఉంది. జ్ఞానులు అంటే చాలా గొప్పవారు. లోకంలో జ్ఞానుల్ని ఒక ఉన్నత స్థితిలో చూస్తారు. లోకములో జ్ఞానుల్ని ఒక హోదా ఇస్తారు. లోకములో జ్ఞానులకి ఒక గౌరవం ఉంటుంది. లోకములో జ్ఞానులు ఒక గొప్పవారిగా పరిగణించబడతారు. లోకములో జ్ఞానులు ఉన్నత విలువలు కలిగిన వారుగా లోకం గుర్తిస్తూ ఉంది. కానీ వీళ్ళు క్రీస్తు వద్దకు వచ్చారు. మరి క్రీస్తు ఎవరు? ఆయన ఏమన్నా ఒక రాజుగా ఉన్నాడా? ఒక అధికారిగా ఉన్నాడా? ఒక ఆస్తిపరుడుగా ఉన్నాడా? ఒక హోదా కలిగిన వాడుగా ఉన్నాడా? ఒక దేశ అధిపతి కుమారుడుగానో జన్మించిన వాడుగా ఉన్నాడా? కాదు కాదు ఒక ఒక శిశువుగా ఉన్నాడు. ఒక శిశువు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. ఆ శిశువు పోని ఇంకెక్కడన్నా రాజుల ఇళ్లలోనో గొప్ప గొప్ప ఇళ్లలోనో ఉన్నాడా అంటే పశువుల పాకలో ఉన్నాడు. ఆ పశువుల పాకలో పోని ఆయన ఏమన్నా ఒక ఉన్నత మంచి ప్లేస్లో ఉన్నాడా? ఒక తొట్టిలో పరుండి పెట్టాడు. అలాంటి వారి కోసం జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. మన జ్ఞానం క్రీస్తునొద్దకు నడిపించాలి. మనం ఎంత జ్ఞానులమైనా సరే ఈ లోకములో జ్ఞానాన్ని చూసి మనము అతిశయించకూడదు. కానీ మన జ్ఞానము యేసుక్రీస్తునొద్దకు నడిపించే విధంగా, మనము ఆయన దగ్గరికి వెళ్ళే విధంగా, అనేక మంది ఆయన దగ్గరికి వచ్చే విధంగా మనల్ని ఉంచాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ జ్ఞానము వ్యర్థమైపోతుంది. ఒకవేళ వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉంటే ఒక గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయి ఉండేవారు. జ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానవంతంగా ఆలోచించి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు గొప్పవారే, కానీ ఒక చిన్న బాలుడి దగ్గరికి రావటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక చిన్న బాలుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. చిన్న శిశువు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు. జ్ఞానులు ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానుల్ని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక చిన్న శిశువునుకో దగ్గరికి జ్ఞానులు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళకి రూట్ కూడా తెలియదు, వాళ్ళకి మార్గం తెలియదు. ఆ నక్షత్రం ఏదో కదులుతూ ఉంటే వచ్చారు. ఒక అపనమ్మకం,
అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా తెలిసిన వారు ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని అటు ఇటు రూట్ల గుండా వెళ్తూ ఉంటేనే ఎక్కడో ఒక మూలన అనుమానంగా మనం వెళ్తూ ఉంటాం. ఎవరైనా మార్గం చూపిస్తూ ఉంటే కొంత సందేహంగా దొరుకుతుందా లేదా అని వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ జ్ఞానులకు మార్గం చూపించింది ఒక నక్షత్రం. ఆ నక్షత్రంతో మాట ఉండదు, మెసేజ్లు ఉండవు, చాటింగ్ ఉండవు, చెవులు ఉండవు. ఆ నక్షత్రంకి జ్ఞానులేం చెప్పలేరు. కానీ ఆ నక్షత్రం ప్రయాణమవుతూ ఉంటే ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళారు. ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభువును కలవటానికి ఇష్టపడ్డారు, ప్రభు దగ్గరికి వెళ్తానికి ఇష్టపడ్డారు, ప్రభు రక్షకుడిగా గుర్తించారు, రక్షకుడిని చూడాలనుకున్నారు, రక్షకుడి సమీపానికి వెళ్ళాలనుకున్నారు. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు జ్ఞానులు. ప్రయాసపడ్డారు. జ్ఞానులయ్యుండి కూడా చిన్న శిశువుని పశువుల తొట్టిలో పరుండబెట్టిన ఆ శిశువు కోసం ఒక జ్ఞానులు ప్రయాసపడి మార్గము తెలియకపోయినా కూడా ఆ నక్షత్రమును చూసి అనుసరించి వెళ్ళారు, ఇంటిలోనికి వెళ్ళారు. తర్వాత వాళ్ళు చేసిన రెండో ప్రధానమైన పని, వాళ్ళు సాగిలపడ్డారు. సాగిలపడటం అంటే సాష్టాంగపడటం. కంప్లీట్గా మనం వంగుతాము, మోకరిస్తాము, ఇంకా పూర్తిగా శరీరాన్నంతా తమను తాము శిశువు దగ్గర, ఆయన కంటికి చూసినప్పుడు ఆయన ఒక చిన్న బాలుడు, ఒక చిన్న శిశువు. ఆ శిశువు ముందు జ్ఞానులు సాగిలపడ్డారు. ప్రభువుని రక్షకుడిగా వాళ్ళు గుర్తించారు, రక్షకుడిగా అంగీకరించారు. ఈయన అందరిలాగా జన్మించిన వాడు కాదు, ఈయన లోక రక్షకుడు. తమ పాపముల నుండి ఆయన విమోచించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడని వాళ్ళు గుర్తించారు. తర్వాత చేసిన పని, వాళ్ళు దేవుణ్ణి పూజించారు, ఆయనను పూజించారు. నాలుగోది, తమ పెట్టెలు విప్పారు. హృదయం అనే పెట్టెలు విప్పారు. బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకి సమర్పించారు. తర్వాత హేరోదు చెప్పినట్లు స్వప్నమందు దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు హేరోదికి ఈ లోకములో ఉండే రాజుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని దూత స్వప్నమందు ఏమైతే చెప్పిందో దాని ప్రకారమే వాళ్ళు వేరొక మార్గం గుండా, రాజు దగ్గరికి తిరిగి వెళ్లకుండా, రాజుకు సమాచారం ఇవ్వకుండా, రాజు ఎందుకంటే చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దేవుని దూతకు, దేవునికి వాళ్ళు లోబడినట్లుగా, దేవుని స్వరాన్ని వినినట్లుగా, దేవుని స్వరాన్ని అంగీకరించినట్లుగా, దేవుని స్వరం చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం శిరసావహించినట్లుగా జ్ఞానుల్ని చూస్తూ ఉన్నాం. ఆ మాటే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై ఏ రోజున ఆ శిశువును సంహరింపవలన ఆయన వెదకపోవచ్చున్నారు కనుక నీవు లేచి ఆ శిశువును, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దవని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిన జ్ఞానుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప శ్రేష్టమైన లక్షణాలు జ్ఞానులు కలిగి ఉన్నారు. మార్గం తెలియకపోయినా రక్షకుణ్ణి చూడాలనుకున్నారు, ప్రయాసపడి వెళ్ళారు, యేసును చూచారు, సాగిలపడ్డారు, పూజించారు, తమ పెట్టెలు విప్పారు. కానుకలు, బంగారం అనే కానుకలు, బోలం అనే కానుకలు, సాంబ్రాన్ అనే కానుకలు చేశారు. తిరిగి రాజు చెప్పినట్లుగా తిరిగి వెళ్లకుండా దేవుడు ఏమైతే బోధించాడో, చాలా ప్రధానం. ఎందుకంటే రాజు అంటే భయం. రాజు ఏదంటే అదే, రాజుకు తిరుగులేదు, రాజు మాటకు తిరుగులేదు. వాళ్ళు రాజుకు భయపడలేదు, కానీ రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భయపడ్డారు. దేవుని దూత ఏవైతే బోధించిందో మీరు వేరే మార్గం గుండా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గం గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారు దూత మాట ప్రకారం నడుచుకొని రాజు దగ్గరికి తిరిగి వెళ్లకుండా రారాజు బోధను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్టి శ్రేష్టమైన భాగ్యంలో మనల్ని కూడా ఉంచినందుకు, జ్ఞానుల వలె, మనం అజ్ఞానుల వలె కాకుండా మనల్ని కూడా జ్ఞానుల వలె ఉంచినందుకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా. జ్ఞానులు ఏ విధంగా మీ కొరకు ప్రయాసపడి, సాగిలపడి, పూజించి, పెట్టెలు విప్పి, కానుకలు సమర్పించి మీరు చేసిన బోధకు తొలగారో, మమ్మల్ని కూడా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మమ్మల్ని ఉంచినందుకు, మీ వాక్యాన్ని తెలుసుకునే ఆ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు, రక్షకుడిని అంగీకరించే ఆ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.